ఎలక్షన్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా 3 ఐపీఎస్లను ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా 3 ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ ఆదేశాలను తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా 3 ఐపీఎస్లను ఈసీ బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా 3 ఐపీఎస్లను ఈసీ బదిలీ చేసింది. ఈసీ బదిలీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు తాజా ఆదేశాలను మనం చూస్తున్నాం. ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో బదిలీకి సంబంధించి దాంట్లో తాము ఎలాంటి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫోన్ లైన్లో సిద్ధంగా. విజయ్ చంద్రన్, ఏపీ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని. డీటెయిల్స్ ఏంటి? ఎలాంటి వాదనలు జరిగాయి? మళ్ళీ పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ సంబంధించిన లాయర్ల మధ్య, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. కోర్టులో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక విషయం స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ఎవరు జోక్యం చేసుకోకూడదు, ఎన్నికల కమిషన్ విషయంలో తాము కూడా జోక్యం చేసుకోమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం మొదట ఇంటెలిజెన్స్ ఎవరైతున్నారో ఆయనతో అందరినీ కలిపి పోలీస్ శాఖ అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుందని చెప్పేసి మొదట ఒక జీవో ఇవ్వడము, ఆ తర్వాత మరొక జీవో ఇచ్చి ఆ జీవోలో ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు లేకోకుండా మిగతా వాళ్ళందరూ కూడా అంటే డీజీపీ మొదలుకొని మిగతా వాళ్ళందరూ కూడాను అంటే కానిస్టేబుల్ వరకు అన్ని ఈ స్థాయిలో ఉన్నతాధికారులు మొదలుకొని అధికారులు కానిస్టేబుల్ అందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటారని చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటినీ పరిశీలించినటువంటి ఎన్నికల కమిషన్ వాదనలు అయితేనేమి, తర్వాత ప్రభుత్వ లాయర్ వాదనలు అయితేనేమి, రెండింటినీ పరిశీలించిన తర్వాత కోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. అయితే పలు రకాలైనటువంటి రాష్ట్రాల్లో అంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల సమయాల్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకుని వచ్చినా కూడా, అయితే ఎన్నికల కమిషన్ ఇంకొక విషయం కూడా తీసుకుని వచ్చింది. గతంలో డీజీపీగా పనిచేసినటువంటి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఎన్నికల సమయంలో పక్కన పెట్టిన విషయాన్ని కూడా గుర్తుకు తీసుకొచ్చింది. కాబట్టి ఎన్నికల కమిషన్ డీజీపీ మొదలుకొని ఎవరినైనా కూడా పక్కన పెట్టే అధికారం ఉందని చెప్పేసి దీనివల్ల మనకు స్పష్టమవుతా ఉంది. ఎన్నికల కమిషన్ యొక్క వాదనే ఈ కోర్టులో గెలిచిందని చెప్పవచ్చు. వల్లి సో విజయ్ చంద్రన్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే నిబంధనలు ఉంటాయో అందులో ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పాత్ర ఉండదు, దాన్ని బదిలీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి లేదు అని మొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి సంబంధించి చర్చగా ఏంటి డీటెయిల్స్? మళ్ళీ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళ వాదన ఏ విధంగా ఉందంటే, ఇంటెలిజెన్స్ డీజీ కూడాను ఎన్నికల విధుల కిందకే వస్తారు. ఎందుకంటే ఎన్నికల అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు పేటరేగిపోయే అవకాశం ఉంది, లేకుంటే కనుక మావోయిస్టులు అయితేనేమి, లేకుంటే కనుక ఫ్యాక్షనిస్టులు అయితేనేమి, రకరకాలైనటువంటి ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక హింస చెలరేగే అవకాశం అయితేనేమి రకరకాల కారణాలు ఉంటాయి. వాటన్నిటిని కూడాను అందజేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ మీదే ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు
కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాసినటువంటి లేఖలో మనం పరిశీలిస్తే గనక తనతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చినా లేకుంటే కనుక మంత్రులు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, తర్వాత ముఖ్యమైనటువంటి సీనియర్ రాజకీయ నాయకులు అయితే వీళ్ళందరూ భద్రత చూస్తారు ఇంటెలిజెన్సీ డీజీ అని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ వాదన ఎలా ఉందంటే కనుక ఇది కేవలం మీ భద్రత మాత్రమే కాదు, ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా లేకుంటే కనుక ఏదైనా హింస చెలరేగినా లేకుంటే కనుక ఎన్నికలను అడ్డుకునేందుకు ఎవరేమైనా కుట్రలు పడినా ఏది జరిగినా కూడా అదంతా కూడా ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ ద్వివేది మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతూ కూడా మావోయిస్ట్ దాడిలో ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు తర్వాత వివేకానంద రెడ్డి హత్య అయితేనేమి ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. వీటన్నిటిలో విషయంలో కూడా ఇంటెలిజెన్స్ కి డీజీ వెంకటేశ్వరరావు ఫెయిల్యూర్ కాదా అని కూడా ద్వివేది ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎన్నికల విధుల్లో ఇంటెలిజెన్సీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వింగే, పోలీస్ శాఖలో ఒక వింగ్ తప్ప సపరేట్ పోలీస్ శాఖని కాని వింగ్ కాదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటారు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా చెప్తే కనుక ఆ విధంగా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళు థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి తిరుమలరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చెప్పింది. ఈ కోర్టు సంబంధించి ఎలాంటి సమాచారం వస్తుంది, అలాగే టీడీపీ నేతల స్పందన ఏ రకంగా ఉంది ఈ తీర్పుపై? ఒలి హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చంపదెబ్బని చెప్పుకోవాలి. ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘానికి అనుగుణంగానే రాష్ట్రాలు నడుచుకోవాలని చెప్పేసి కేంద్రం ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు దానిలో భాగంగానే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కడప ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీని ఎన్నికల సంఘం వీళ్ళ మీద అవినీతి ఆరోపణలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆదేశాలు రావడంతో ఎన్నికల సంఘం విధుల నుంచి జరిగే సమయంలో విధుల నుంచి తప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘానికి డీజీ అర్హత తప్పించే అర్హత లేదు, మిగిలిన ఇద్దరు మాత్రం ఉండొచ్చు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం చుక్కదని చెప్పాలి. అయితే దీని మీద టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే విజయసాయి రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఇద్దరు కలిసి కుమ్మకాడుతుందని చెప్పేసి దీన్ని మళ్ళీ మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఏదో టీడీపీ శ్రేణులు దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ తిరుమలరావు, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. లైవ్లో చూద్దాం. చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుకి ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిజానికి ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటివి. ఎన్నికల కమిషన్ స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడానికి తనకున్నటువంటి రూల్స్ని, తనకున్నటువంటి బాధ్యతని నెరవేర్చడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అడుగడుగున అడ్డుపడినప్పటికీ కూడా హైకోర్టు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి బాధ్యతలని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి పవర్స్ని ఈరోజు మరొకసారి చాటి చెప్తూ ఉత్తర్వులు ఇవ్వడం, ఇది ఏపీ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఒక శుభ పరిణామం. నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్తో సహా ఇవాళ అనేక మంది సీనియర్ పోలీస్ అధికారులని ఎన్నికల్లో అక్రమాలకు ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మేము అనేక ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ ఈ విషయాలన్నింటినీ కూడా విచారించి ఎన్నికల కమిషన్ తన సోర్స్ ద్వారా కూడా అనేక విషయాలని పరిగణలోకి తీసుకుని వివాదాస్పదంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ని, అదేవిధంగా ఇద్దరు ఎస్పీలని ఎన్నికల విధులలో పాల్గొనరాదు అని ఉత్తర్వులు ఇస్తే ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ వ్యవహరించినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఎట్లా చర్య తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అని గంతులేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు మీద ఏం చెప్తారని అడుగుతూ ఉన్నాం. హైకోర్టు మీద కూడా తిరగబడతారా? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏ వ్యవస్థని కూడా మేము గుర్తించమన్నట్లుగా చివరికి కేంద్ర ఎన్నికల కమిషన్ని కూడా ఈ రకంగా విమర్శించినటువంటి చరిత్ర ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఎన్నికలు బాధ్యతాయుతంగా జరగడానికి సహకరించాల్సింది పోయి ఎన్నికల కమిషన్ మీద కత్తులు దూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ ఏదైతే ఇంతకు ముందు ఉత్తర్వులు ఇచ్చిందో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ఎన్నికల విధుల్లో ఆయన పాల్గొనకుండా ఈ రోజు ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద ఉంది. ఎన్నికల కమిషన్ ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని రిలీవ్ చేస్తున్నట్లు మొదట ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఆ జీవోని పక్కన పెట్టేసి మరొక కొత్త జీవోనిచ్చి కేవలం 2 ఎస్పీలను మాత్రమే రిలీవ్ చేస్తున్నట్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ ఎన్నికల డ్యూటీల పరిధిలోకి రాడు కనుక ఆయన్ని బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఈరోజు హడావిడిగా లంచ్ మోషన్ పిటిషన్ వేసి హైకోర్టులో ప్రభుత్వం ఆరాటపడింది. ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారిని పక్కన పెట్టుకుంటే తప్ప ఎన్నికల్లో అక్రమాలు కొనసాగించలేమని భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన్ని ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తే అదేదో పెద్ద మహాపరాధం జరిగిపోయినట్లుగా, ఘోరం జరిగిపోయినట్లుగా ఆందోళన పడిపోయి అర్జెంటుగా హైకోర్టు మెట్లెక్కి దానికోసం ఆయన బదిలీని నిలుపుదల చేయడం కోసం ప్రత్యేకించి జీవో ఇచ్చి చీఫ్ సెక్రటరీ తోటి ఎన్నికల కమిషన్ కూడా వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ రోజున చీఫ్ సెక్రటరీ కూడా జీవో ఇచ్చేటట్లు చేసి ఇవాళ సాధించింది ఏమిటి అని అడుగుతున్నాం. ఇవాళ హైకోర్టు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఈ ఆదేశాల్లో కానీ ఆ బాధ్యతల్లో కానీ మేము జోక్యం చేసుకోలేమని చెప్పి ఏపీ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ని తిరస్కరించింది, కొట్టివేసింది. ఇది ఘోర అవమానం చంద్రబాబు నాయుడు గారికి. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటూ ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి విధులను కూడా నిర్వర్తించకుండా దానికి అడ్డుపడటం అంటే ఏ పాలనకి ఇది నిదర్శనమని అడుగుతూ ఉన్నాం. ఎన్నికల కమిషన్కి సంబంధించి ఇప్పటికీ మేము అనేక సార్లు కలిసాం, అనేక ఫిర్యాదులు చేశాం, అనేక సాక్ష్యాధారాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా కడప జిల్లా ఎస్పీని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీని ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని ఆదేశిస్తే ఈ రోజున దాన్ని ఒక పెద్ద రాజకీయ కుట్రగా చేసి అసలు నాకు సంబంధించినటువంటి ఆదేశాల్లో ఎవరైనా తలదూర్చడానికి వీల్లేదు, నేను ఈ దేశానికే ఒక గుణపాఠం చెప్తాననేటటువంటి పద్ధతిలో బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్తారా లేదా అని అడుగుతూ ఉన్నాం. ఎన్నికలు సక్రమంగా ఇవాళ చూసాం. ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లాలో 2 కానిస్టేబుళ్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతూ ఈ రోజు పట్టుబడ్డారు. నిన్ననే ఎన్నికల కమిషన్ ముందు మా ఎంపీ విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు డీజీపీ మీద. సాక్షాత్తు డీజీపీ ఠాకూర్ గారి వాహనంలో కోట్ల రూపాయల డబ్బును తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులకి చేరవేస్తా ఉన్నారు కనుక డీజీపీని తొలగించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. ఇవాళ పోలీసులని ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దుస్సాహసం చేస్తోందంటే శ్రీకాకుళం జిల్లాలో 2 కానిస్టేబుల్లు పట్టుబడినటువంటిదే ఒక చిన్న ఉదాహరణ. పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పోలీసులను ఉపయోగించుకొని ఈ రోజున ఎన్నికల్లో అక్రమాలకి, అధికార దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతుంటే దాన్ని ఎవరు అడగకూడదంట, ఎన్నికల కమిషన్ పట్టించుకోకూడదంట. ఎన్నికల కమిషన్ కళ్ళకి బాగా గంతలు కట్టుకుని చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తే అది చెయ్యి, మేము కళ్ళు మూసుకుని కూర్చుంటామని అనాలట. ఏ ఆదేశాలు జారీ చేయకూడదట.
ఏ పోలీస్ అధికారి మీద చర్య తీసుకోకూడదట, ఏ పోలీస్ అధికారిని కానీ ప్రభుత్వ అధికారిని కానీ మీరు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశించకూడదట. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నియంతృత్వ పోకడ. ఎన్నికల్లో పైనుంచి కింద దాకా అక్రమాలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ప్రజలను మెప్పించి తను గెలవలేననేటటువంటి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి మీద 5 ఏళ్ల ఆయన పరిపాలన మీద, అంతకుముందు 9 ఏళ్ల పాటు చేసినటువంటి పరిపాలన మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నిలదీస్తున్నారు, ఒక బాధపడుతూ ఉన్నారు. మోసపోయాము, ఈయన హామీలకి, ఈయన అబద్ధాలకి మోసపోయాము, ఇక నిన్ను నమ్మం బాబు అంటూ ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ప్రజలు ఉన్నారనేటటువంటి అర్థమైపోయి ఎట్లా అయినా సరే ఎన్నికల్లో గెలవడానికి చివరికి ఒక రాజ్యాంగం అనేది లేదు, ప్రజాస్వామ్యం అనేది లేదు, ఒక న్యాయం అనేది లేదు, అధికార దుర్వినియోగం చేయకూడదనేటటువంటి విలువలు లేవు. ఇష్టానుసారం పోలీసుల్ని డీజీపీ దగ్గర నుంచి ఇవాళ అనేక మంది పోలీస్ అధికారుల మీద మేము కంప్లైంట్ చేశాం, దానికి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ మీరు ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఎన్నికలు చేసుకొని